ఈ రకంగా పరమేశ్వరుడు శంకరుడుగా అవతరించినప్పుడు ఇతర దేవతలు కూడా ఆ సందర్భంలో అవతరించారు. శంకరాచార్యులు వారి శిష్యులు వీళ్ళందరూ కూడా వేరు వేరే దేవతల యొక్క అంశాలతో జన్మించి ఈ శంకరులు చేసినటువంటి ధర్మోద్ధార కార్యంలో వాళ్ళందరూ కూడా తమ వంతు సేవని అందించారు. కాబట్టి శంకరాచార్యుల వారు వారి యొక్క 9 శిష్యులు అవతరించి ఈ ధర్మోద్ధార కార్యంలో వాళ్ళందరూ కూడా భాగులుగా ఉండి, తదనంతర కాలంలో శంకరాచార్యుల వారి నిరంతరం ధర్మ ప్రచారం కోసం చేసినటువంటి ఆమ్నాయ పీఠాల ప్రతిష్ఠ చేసిన తర్వాత ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్కరు అధిపతులుగా ఉండి, ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు శృంగేరి పీఠంలో సురేశ్వరాచార్యుల వారు, గోవర్ధన పీఠం పూర్వ దిక్కులో ఉండేటటువంటి గోవర్ధన పీఠంలో హస్తామలకాచార్యుల వారు, పశ్చిమ దిక్కులో ఉండేటటువంటి ద్వారకా పీఠంలో పద్మపాదాచార్యుల వారు, ఉత్తర దిక్కులో ఉండేటటువంటి జ్యోతిష్ పీఠంలో తోటకాచార్యుల వారు మొదటి పీఠాధిపతులుగా ఉండి, ఆ తర్వాత వారు ఒక గురు పరంపరని వారి శిష్యులు ఈ విధమైనటువంటి గురు పరంపరని ఏర్పరిచారు. అవిచ్ఛిన్నమైనటువంటి ఒక గురు పరంపరని ఏర్పరిచారు. ఇలా ఆ అవతార కార్యాన్ని వాళ్ళందరూ కూడా కొనసాగించారు. శంకరులు చేసి సంస్థాపించినటువంటి ధర్మాన్ని వారందరూ కూడా తర్వాత కాలంలో నిరంతరం ప్రచారం అయ్యేట్టుగా చేశారు.